ఏపీలో 2024 ఎన్నికల పోలింగ్ ఫలితాల మీద అనేక అనుమానాలు. మనం మొన్నే చెప్పుకున్నాం. ది వైర్ ఒక పెద్ద కథనాన్నే రాసింది. వాళ్ళు పర్సంటేజీలో ఈ టయానికి ఇంత, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక రిజల్ట్స్ ఇచ్చాడు, అదే టయానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ స్టేట్మెంట్ ఒక విధంగా ఉంది. లాస్ట్ ఫైనల్ రిజల్ట్స్లో కూడా తేడా రావడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చెప్పినటువంటి లెక్కలకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి లెక్కలకు చాలా డిఫరెన్స్ ఉంది. ఈ రెండు మధ్య పర్సంటేజ్ కూడా చాలా హెవీగా ఉంది. ఎందుకు ఇంత వ్యత్యాసం అని చెప్పేసి ది వైర్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని గురించి మొన్న మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇంకో గమ్మత్తైనటువంటి వార్త ఏమంటే, ఎంత టైంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ టైంలో ఎన్నెన్ని ఓట్లు పోలయ్యాయి, ఎలా పోలయ్యాయి అనేసి లెక్కలు ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 8 గంటల్లో నమోదు అవ్వాల్సినటువంటి ఓట్లు కేవలం 2 గంటల్లోనే నమోదు అయిపోయాయంట. అసలు ఆ 2 గంటల కథ ఏమిటి, ఆ 2 గంటలు ఎప్పుడు అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక కుట్ర కోణం ఉంది అనేసి అనేక మంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల రోజు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి పోలింగ్ శాతం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరగడం, కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాల పోలింగ్ శాతానికి పొంతన లేకపోవడం అనేక సందేహాలకు దారితీస్తుంది. ఇక లెక్కలు చూడండి. మే 13, 2024 నాడు సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైంది. ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో ఉన్నారు అని చెప్పేసి ఏపీ ఎలక్షన్ కమిషనర్ మీనా గారు చెప్పాడు. అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12%గా నమోదైంది. 11:45 76.5% పోలింగ్ నమోదైందని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. అదేవిధంగా మే 17వ తేదీన పూర్తి పోలింగ్ శాతం 80.66% నమోదైందని పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 81.86% పోలింగ్ నమోదైంది అనేసి అధికారిక ప్రకటన విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం. కానీ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం ఏపీ పోలింగ్ శాతం 81.79% ఉండడం సందేహాలకు దారితీస్తుంది. అయితే మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ శాతం 0.08 అంటే 0.08% మాత్రమే పెరగడం, 8 గంటల నుండి 11:45 వరకు రాత్రి 8 గంటల నుండి రాత్రి 11:45 వరకు పోలింగ్ శాతం ఒకేసారి 76.5% పెరగడం. అంటే దాదాపు 5 గంటల నుండి 11:45 వరకు దాదాపు 8.38% పెరగడం మీద అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. అంటే రాత్రి 11:45 తర్వాత కూడా 3,500 పోలింగ్ బూత్లలో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఆ బూత్లలో 4.16% ఓటింగ్ నమోదైంది. దీంతోనే మొత్తం పోలింగ్ శాతం 80.66% నమోదైందని చెప్పేసి ఏపీ ఎలక్షన్ కమిషనర్ ఆనాడు సీఈఓగా ఉన్నటువంటి మీనా గారు ప్రకటన చేశారు. అంటే మే 14వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అర్ధరాత్రి 2 గంటల వరకు చివరి ఓటు నమోదైందని తెలిపినటువంటి సీఈఓ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం పోలింగ్ రోజు రాత్రి 11:45 నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు అంటే 2 గంటల 17 నిమిషాల వ్యవధిలో 3,500 బూత్లలో 17,19,482 ఓట్లు నమోదు అవడం ఇక్కడ గమనార్హం. ఇక్కడే కదా అనుమానాలు తలెత్తేది. 3,500 బూత్లలో 17,19,482 ఓట్లు నమోదు అవ్వాలంటే సగటున ఒక్క బూత్లో 491 ఓట్లు నమోదవ్వాలి. నిమిషానికి ఎవరో ఏం చేసినా నిమిషానికి ఒక్క ఓటు మాత్రమే పోలవుతుంది మ్యాక్సిమం. నిమిషానికి ఒక్క ఓటు వేసినా అన్ని ఓట్లు వేయడానికి 8 గంటలు పట్టాలి. కానీ 2 గంటల్లో అన్ని ఓట్లు ఎలా నమోదయ్యాయి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం.
ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగా రాత్రి 11:45 తర్వాత ప్రతి పోలింగ్ బూత్ ఎదుట 100 నుండి 135 మంది ఓటర్లు వేచి ఉండాలి. అదే నిజమైతే ఒక్క బూత్లో 491 ఓట్లు ఎలా నమోదయ్యాయి అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఒకవేళ నిజంగానే 2 గంటల్లో ఒక బూత్లో 491 ఓట్లు నమోదైతే 1 నిమిషానికి 3.6 ఓట్లు నమోదవ్వాలి. అంటే ఓటర్ గుర్తింపు ధృవీకరణ లాంటి వేలుముద్ర వేయడం, వేలుకి ఇంకి పెట్టడం, ఓటు వేయడం ఇవన్నీ కూడా కేవలం 20 సెకండ్లలోనే పూర్తి అయిపోవాలి. ఇది సాధ్యమయ్యేదేనా? పాసిబిలిటీ ఉందా? ఈ లెక్కల గురించి ఆధారాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయా? ఒకవేళ వారు చెప్పినటువంటి లెక్కలు నిజమైతే అర్ధరాత్రి ఓట్లు వేసిన 17,19,482 ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి వీడియోలు బయటపెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమా అని చెప్పేసి అనేక మంది విశ్లేషకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మే 13వ తేదీన రాత్రి 11:45 ఉన్నటువంటి 76.50% పోలింగ్ శాతం, మే 17వ తేదీన అది ఏపీ సీఈఓ పూర్తి పోలింగ్ శాతం 81.66% అని చెప్పేసి చెప్పడం, కేంద్ర ఎన్నికల సంఘం 80.66% అని చెప్పేసి ప్రకటించడంతోనే తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అనేక మంది రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎలక్షన్ కమిషనర్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గందరగోళం అనేది నెలకొంది, జరిగింది. భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఈ అంశం మీద సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఈ ఎలక్షన్ కమిషనర్ మీద, ఎలక్షన్ మీద నమ్మకం అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది.